డైనోసార్లు భూమిపైన మొదటిగా 24.3 నుండి 23.3 కోట్ల సంవత్సరాల క్రితం ట్రయాసిస్ కాలంలో కనిపించాయి. అయితే డైనోసార్ల పరిమాణానికి సంబంధించిన ఖచ్చితమైన మూలాధారాల కోసం, ఖచ్చితమైన సమయాల కోసం ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. డైనోసార్లు దాదాపు 240 మిలియన్ సంవత్సరాల క్రితం నుండి 65 మిలియన్ సంవత్సరాల వరకు భూమిపై నివసించిన సరీసృపాలు. భూమిపై ఉన్న ఖండాలలో అంటార్కిటికాతో సహా అన్ని ఖండాలలో డైనోసార్లు నివసించాయి. 230 మిలియన్ల సంవత్సరాల క్రితం ట్రయాసిస్ కాలంలో కనిపించిన మొదటి డైనోసార్లు చిన్నవి మరియు తేలికైనవి. బ్రాచియోసారస్ మరియు ట్రైసెరాటాప్స్ వంటి పెద్ద డైనోసార్లు జురాసిక్ మరియు క్రెటేషియస్ కాలంలో కనిపించాయి. డైనోసార్లు 125 మిలియన్ సంవత్సరాలకు పైగా భూమిపై ఆధిపత్యాన్ని చెలాయించాయి. డైనోసార్ జీవితకాలం ఖచ్చితంగా ఎవరికీ తెలియదు, కానీ కొన్ని పరిశోధనలు చేసిన తర్వాత శాస్త్రవేత్తలు డైనోసార్ జీవితకాలం 2500 సంవత్సరాల వరకు జీవించాయని ఊహిస్తున్నారు. మానవులకు కళ్ళు 3Dలో చూసే విధంగా ముందుకు ఉంటాయి. మొక్కలను తినే శాకాహారులైన డైనోసార్లు, ట్రైసెరాటాప్ల వంటి వాటికి కళ్ళు ప్రతివైపు చూసే విధంగా ఉంటాయి. కాబట్టి అవి ఆహారం తీసుకునేటప్పుడు ప్రమాదాన్ని ముందే పసిగట్టగలవు. పాములు, బల్లులు వాటి శరీరం పెరిగినప్పుడు వాటి చర్మాన్ని తొలగిస్తాయి. డైనోసార్లు కూడా అదే పని చేసి ఉండవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. డైనోసార్లు తరచూ పెద్ద పెద్ద రాళ్లను మింగేస్తాయి. ఈ రాళ్ళు కడుపులో ఉండి ఆహారాన్ని రుబ్బుకోవడానికి సహాయపడతాయి. 2 కాళ్ళతో పరిగెత్తగలిగే డైనోసార్లను బైపెడ్లు అంటారు. అన్ని రకాల డైనోసార్లు గుడ్లు పెడతాయి. ఇప్పటివరకు శాస్త్రవేత్తలు దాదాపు 40 రకాల డైనోసార్ గుడ్లు కనిపెట్టారు. 150,000 సంవత్సరాల క్రితం అన్ని ఖండాలు ఒకే ఖండంగా ఉండేవి. అప్పుడే మొట్టమొదటిగా జీవం అనేది పుట్టింది. ఆ కాలంలో ఎక్కువ వేడి ఉండేది కాబట్టి ఆ DNA వల్ల డైనోసార్లు పుట్టాయి. సుమారు 140 సంవత్సరాలు డైనోసార్స్ భూమిపై నివసించాయి. మనందరికీ తెలియని ఇంకో విషయం ఏమిటంటే డైనోసార్ జాతి భూమిపై ఇంకా బ్రతికే ఉంది. ఇవి కూడా మన మధ్యలో మనతో పాటు తిరుగుతూ ఉన్నాయి, డైనోసార్ రూపంలో కాదు. టైటానోబో స్నేక్ అనేది ఇప్పుడు లేదు, ఎప్పుడూ అంతరించిపోయింది. ఈ పాము యొక్క ఎత్తు వచ్చేసి 45 అంతస్తుల బిల్డింగ్ ఎత్తు ఉంటుంది. టైటానోబో ప్లేస్లోనే పాములన్నీ వచ్చాయి. అలాగే డైనోసార్ స్థానంలో చికెన్ అంటే కోడి వచ్చింది. డైనోసార్ యొక్క DNA మరియు కోడి యొక్క DNA అనేది 79.6% మ్యాచ్ అయింది. మనం కోడి ద్వారా డైనోసార్ని తిరిగి పుట్టించవచ్చు, కానీ ఈ ప్రక్రియ సాగించడానికి కొంత అడ్వాన్స్ టెక్నాలజీ అనేది అవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకప్పుడు భూమిపై డైనోసార్లు ఎన్నో ప్రదేశాల్లో ఉన్నాయనే సంగతి తెలిసిందే. అయితే ఉత్తర అమెరికా ఒకప్పుడు వాటి నివాసానికి స్వర్గధామంగా ఉండేది. దాదాపు 66 మిలియన్ సంవత్సరాల క్రితం ఓ గ్రహశకలం భూమిని ఢీకొట్టడం వల్ల డైనోసార్ల జాతి అంతరించింది. 10 కిలోమీటర్ల వ్యాసంతో ఉన్న ఓ ఆస్ట్రాయిడ్ ఉత్తర అమెరికా దక్షిణ భాగాన్ని ఢీకొట్టింది. ప్రస్తుతం ఈ ప్రదేశం మెక్సికోలో ఉంది. ఈ గ్రహశకలం భూమిని తాకినప్పుడు 10 లక్షల అణుబాంబులతో సమానమైన శక్తిని ఉత్పత్తి చేసి విధ్వంసాన్ని సృష్టించింది. ఫలితంగా రాళ్లు కరిగి ఆకాశంలో వెదజల్లి అవి తిరిగి అగ్నివర్షం రూపంలో కిందికి పడ్డాయి. ఈ విధ్వంసకర ఘటనలో భూమిపై ఉండే డైనోసార్లతో పాటు మొక్కలు, జంతువులు 3/4 వంతు వరకు తుడిచిపెట్టుకుపోయాయి. తాజాగా అమెరికాలోని టెక్సాస్లో సౌత్ వెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పరిశోధకులు ఈ గ్రహశకలం ఎక్కడి నుంచి వచ్చిందో కనుగొన్నారు. ఇది ప్రధాన గ్రహశకలం బాహ్య బెల్ట్ నుంచి వచ్చిందని స్పష్టం చేశారు. బెల్ట్ అంటే సౌర వ్యవస్థలో గొలుసు లాంటిది. ఇందులో గ్రహశకలాలు, అంతరిక్ష శిలలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. ఈ బెల్ట్ బృహస్పతి, అంగారక కక్షల మధ్య ఉంది. భూమిని తాకిన గ్రహశకలాలు మూలాలు తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ఇంపాక్ట్తో సమానమైన ఆస్ట్రాయిడ్లు ఎక్కడ దూరుతాయో అన్వేషించారు. గ్రహశకలం గురించి తెలిసిన పరిశీలనలు ఆస్ట్రాయిడ్ కంప్యూటర్ నమూనాలను కలిపి దాని ఆవిర్భావాన్ని పరిశోధించారు. అయితే ఈ నమూనాలు సంతృప్తికరమైన ఫలితాలను అందజేయలేదని వారు గ్రహించారు. అనంతరం వారు గ్రహశకలం ప్రధాన బెల్ట్ నుంచి ఎలా తప్పించుకుందో తెలియజేసే మోడల్ను విడుదల చేశారు. బెల్ట్కు బాహ్య ప్రాంతంలో ఉన్న గ్రహశకలాల కంప్యూటర్ మోడల్స్ను లక్షల సంవత్సరాల పాటు రన్ చేయగా వారు ఊహించని ఫలితం వచ్చింది. 9.6 కిలోమీటర్ల వ్యాసమున్న ఓ గ్రహశకలం భూమిని కనీసం 10 సార్లు తాకినట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఆ ఫలితాల్లో 2 కారణాలు ఆసక్తికరంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మొదటిది, బాహ్య బెల్ట్లో ఇంపాక్ట్తో సమానమైన గ్రహశకలాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. రెండోది, భూమిని తొలిసారిగా సమీపించే గ్రహశకలాలు కక్షలను పునరుత్పత్తి చేయగలవని అధ్యయన రచయితల్లో ఒకరైన సిమోన్ మార్చ్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ గ్రహశకలాలు భూమిని ఢీకొట్టినప్పుడు వాటి నుంచి అతి ప్రమాదకరమైన రసాయనాలు వెలువడ్డాయని, వాటి ప్రభావంతో భూమిపై భారీ రసాయనాలు మరియు వాయువులు నిండిపోయాయని, అనేక సంవత్సరాల పాటు సూర్యరశ్మి భూమిపైకి చేరలేదని, దాంతో వరుసగా శీతాకాలం కొనసాగడం అది డైనోసార్లు జీవించడానికి ప్రతికూలంగా మారిందని తెలిపారు. దీంతో అవి మనుగడ సాగించలేక అంతరించిపోయాయని తెలిపారు. అయితే తర్వాత కాలంలో భారీ అగ్నిపర్వతాలు పేలడం వల్ల భూమిపై మళ్లీ సాధారణ స్థితి ఏర్పడిందని పరిశోధకులు చెబుతున్నారు. డైనోసార్ల అస్థిపంజరాలు ప్రపంచవ్యాప్తంగా మ్యూజియాలలో ప్రధాన ఆకర్షణలుగా ఉంటూ ఉన్నాయి. డైనోసార్లు ప్రజా సంస్కృతిలో భాగంగా మారిపోయాయి. కొన్ని డైనోసార్లు పెద్ద పరిమాణాలు, భయంకరంగా ఉండేదేమో అనిపించే వాటి స్వభావం మొదలైన వాటి కారణంగా అవి జురాసిక్ పార్క్ వంటి అత్యధికంగా అమ్ముడైన పుస్తకాలు, సినిమాలకు ఇతివృత్తమయ్యాయి. వీటి పట్ల ప్రజల్లో ఉన్న నిరంతర ఉత్సాహం కారణంగా డైనోసార్ సైన్స్కు గణనీయమైన నిధులు అందుతూ ఉన్నాయి. అలాగే క్రమం తప్పకుండా మీడియా ద్వారా కొత్త ఆవిష్కరణలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి.